సమస్య పరిష్కరించాలి, సమస్య పరిష్కారం అవ్వాలనే దాంతో మేము ఇక్కడికి వచ్చాము. ఒకవేళ అవ్వకపోతే ఇది మాకు కొత్తేం కాదు. కొత్త కాదు కొట్లాట తెలంగాణలో మాకు కొత్తేం కాదు. ఆల్రెడీ ఇంతకుముందు కూడా చాలా ధర్నాలు చేసినాం, ఢిల్లీలో చేసినాం, ఇక్కడ చేసినాం, చాలా చేసినాం. ఒకవేళ ఏవైతే నోటిఫికేషన్స్ రిలీజ్ చేయకపోతే డెఫినెట్గా ఎట్లాగో రేపు మున్సిపల్ ఎలక్షన్స్లో మా కాంట్రిబ్యూషన్ ఉంటుంది. సో ఒకవేళ నిజంగా మళ్ళీ ఈ నోటిఫికేషన్స్ ఒకవేళ రిలీజ్ చేయకపోతే నెక్స్ట్ మెరుపు ధర్నాలు లాంటివి ఉంటాయి. ఎక్కడి నుంచి ఏ ధర్నా వస్తుందో తెలియదు అప్పుడు. ఎన్ని లక్షల ఉద్యోగాలు మీరు ప్రభుత్వం ప్రకటించింది, వాళ్ళు హామీ ఇచ్చింది 2 లక్షలు. అంటే 2 లక్షలు ఇవ్వడం అయితే ఇంపాసిబుల్, అది కాదు. అది మీరు ఎంత డిమాండ్ చేస్తున్నారు, ప్రభుత్వం ఎంత ఇవ్వాల్సి వస్తుంది? ఇంపాసిబుల్ కాదు అని కాదన్నా, 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి, ఖాళీలు ఉన్నాయి, వాటిని భర్తీ చేయమని అడుగుతున్నాం మేము. ఆల్రెడీ 2 లక్షల ఖాళీలు ఉన్నాయని చెప్పేసి ఇదివరకే ఎలక్షన్స్కి ముందు మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలోనే ఉన్నాయి. ప్రియాంక గాంధీ గారు వచ్చి అన్నారు, హమ్ లోగ్ 2 लाख బేరోజ్గారీ దేంగే. మేము గవర్నమెంట్లో వచ్చినప్పుడే 2 लाख బేరోజ్గారీ జో ఖాళీయా హై హమ్ वो ఫిల్ కరేంగే అని చెప్పేసి మన ప్రియాంక గాంధీ గారు చెప్పారు. కానీ అసలు ఎక్కడ పోయారో నాకు తెలియదు. ఆల్రెడీ ఆ నోటిఫికేషన్స్ ఉన్నాయి, సో అవే ఫిల్ చేయమని మేము అడుగుతున్నాము. అండ్ మేము చెప్పింది కాదన్నా, వాళ్ళే చెప్పారు. ప్రభుత్వం ఏం చెప్పారు అంటే ప్రతి సంవత్సరం మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. మరి ఆ రోజు ఎందుకు సోయి లేకుండా చెప్పారు ఆ మాట? ఆ రోజు మీరు మెంటల్గా అన్కాన్షియస్ ఉన్నారా మాట్లాడినప్పుడు? దిస్ ఇస్ నాట్ ఫేర్. వాళ్ళు చేసిన ప్రామిసెసే. ఇంకొకటి వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు, మొన్న ఎవరు, ఐ థింక్ హిజ్ ఎంపీ లేబర్ మినిస్టర్ వివేక్ గారు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చానని చెప్తున్నారు. 1,00,000 ఉద్యోగాలు మరి నాకు తెలిసి వాళ్ళ విశాఖ ఇండస్ట్రీస్కో, వాళ్ళ ఉంది కదా విశాఖ ఇండస్ట్రీ V6 కన్స్ట్రక్షన్ కంపెనీస్కి ఇచ్చుంటారు సార్. మాకైతే ఇవ్వలేదు అవి. మాకు 1,00,000 ఉద్యోగాలు కాదు. సో మీరు ఒకసారి ఆలోచించే ముందు డాటా పక్కన పెట్టుకొని ఆలోచిస్తే చాలా మంచిది. ఆల్రెడీ మేవన్నీ ఇన్వాలిడ్ స్టేట్మెంట్సే ఉన్నాయి. అసెంబ్లీలో చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు సో మేము ఇన్నిచ్చినాం అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి అన్ని లెక్కేసి కూడా ఆల్రెడీ వాళ్ళు చెప్పిన దానికంటే ఎక్కువ వచ్చాయి. మళ్ళీ ఎందుకు మీరు పోరాటం చేస్తారు? వాళ్ళు ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు? వాళ్ళ రాజకీయ నిరుద్యోగులకు ఇచ్చారు, మాకు ఇవ్వలేదు. వాళ్ళు అన్ని పోస్టులు ఫిల్అప్ చేశారు. ఇప్పుడు బల్మూర్ వెంకట్ రాజకీయ నిరుద్యోగి ఉండే, ఫిల్అప్ చేశారు పోస్ట్. యాక్చువల్లీ ఫస్ట్ థింగ్ బల్మూర్ వెంకట్ గురించి మాట్లాడి టైం వేస్ట్. బట్ స్టిల్ మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. బల్మూర్ వెంకట్ గారు కేవలం నిరుద్యోగుల్ని ఆయన ఇలా ఎక్కడానికి, ఆయన గద్దెను ఎక్కడానికి మాత్రమే వాడుకున్నాడు. ఇంకొకటి, ఆయన వచ్చినా మేము యాక్సెప్ట్ చేయము. ఎందుకు యాక్సెప్ట్ చేయమంటే ఆయన ఒక పెద్ద అబద్ధాల మూట అనమాట. ఆయనతోటి కంటెంట్ లేదు, కాన్సెప్ట్ లేదు, ఆయనకి అసలు ఏమీ తెలియదు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినవరా భయ్య అని ఎవరన్నా అడిగారు అనుకోండి, నేను అన్ని ఇచ్చిన, నేను ఇంకా 10 లక్షలు ఇచ్చినా అంటాడు ఆయన. సో బల్మూర్ వెంకట్ గారు ఈజ్ అ సెన్స్లెస్ గాయ్. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ హిమ్. అండ్ కోదండరామ్ సార్ గారు ఉన్నారు. సో సార్, నేను సార్ ఏజ్కి నేను రెస్పెక్ట్ ఇస్తాను. నేను సార్ని కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, సార్ మీకు పవర్ వచ్చింది, మీకు అధికారం వచ్చిందని చెప్పేసి ఎక్కడి నుంచి వచ్చింది అనేది మీరు మర్చిపోకండి. ఈ నిరుద్యోగులను మీరు ఈరోజు మర్చిపోతే ఇది కేవలం ఏదైతే పోస్ట్ ఉందో అది కేవలం మీకు 3-4 సంవత్సరాలు మాత్రమే.